మనం చూస్తున్న సినిమాల్లో కొన్ని ఇలా స్టార్ట్ కాగానే అలా అయిపోయే వరకు అలానే చూస్తూ ఉంటాం. అలాంటి వాటిని మనం మాస్టర్ పీస్‌లని అనవచ్చు. వాటిలో ఒకటి 'మహానటి', తర్వాత మరొకటి 'కాంత'. డైరెక్టర్ గారు ఎక్స్‌ట్రార్డినరీగా రాసుకున్నారు. 'దుల్కర్ సల్మాన్' గారి యాక్టింగ్‌కి ఫిదా అయిపోయాను నేను. ఆయన స్టోరీ లైనప్ ఈస్ గుడ్. అదేవిధంగా 'సముద్రఖని' గారు సూపర్ యాక్టింగ్ అనిపించింది. తనకి తెలుగు డబ్బింగ్ 'శుభలేఖ సుధాకర్' వాయిస్ సెట్ అయింది. ఇక స్టోరీ విషయానికొస్తే నిజంగా సినిమా వాళ్ళ లైఫ్‌లు ఇలానే ఉంటాయా అనిపించింది. కొందరు హీరోయిన్స్‌తో హీరోలు ప్రేమలో పడతారా? అలా వాళ్ళు అందరిని ప్రేమిస్తారా? కొందరు హీరోయిన్స్ జీవితాలు ఇలా మధ్యలోనే ఆగిపోతాయా? కావచ్చు. ఇద్దరు మనుషుల మధ్య ఈగోలతో వాళ్ళని వాళ్ళు అసహ్యించుకుంటారు. వారి వల్ల పక్క జీవితాలకు కూడా ముప్పు ఉంటుంది. కేవలం ఈగోయిస్ట్‌ల వల్ల. వీళ్ళ వల్ల కుమారి లైఫ్ రిస్క్‌లో పడింది. కుమారి కొత్త హీరోయిన్‌గా పరిచయం కాబోయింది. కానీ ఈగో వల్ల మరియు జరుగుతున్న విషయాలు పూర్తిగా తెలుసుకోకపోవడం వల్ల తన జీవితం మధ్యలోనే ఆగిపోయింది. సో ఫ్రెండ్స్, మూవీ నాకైతే నచ్చింది. మీరు కూడా ఒకసారి చూసేయండి, నచ్చుతుంది. మీరు ఈ మూవీ చూసినట్టయితే మాతో షేర్ చేసుకోండి. చూడకపోతే గో వాచ్ ఆన్ థియేటర్స్. మన ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథలో హీరో, హీరోయిన్లు ఇద్దరు అనాథలు. వాళ్ళ స్థితిని చాలా క్లియర్‌గా చూపించారు. ఇందులో రానా గారి పాత్ర చాలా బాగుంది. తను కుమార్‌ని ఎవరు చంపారు అనే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఎవరు చంపారు అనే క్యూరియాసిటీ పెరుగుతూ ఉంటుంది. కానీ టీకే మహాదేవన్ గారే చంపారని మనకు ముందే తెలుస్తుంది. కానీ మళ్ళీ కన్ఫ్యూజన్ చేస్తారు. ఈ స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా వచ్చింది. సముద్రకని గారు సూసైడ్ అనేది సినిమాకి హైలైట్ సీన్. ఎడిటింగ్ చాలా బాగుంది. మన పాతకాలం బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్ మళ్ళీ ఇప్పటి 4K స్క్రీన్ కి బాగా కంపేర్ చేస్తూ తీశారు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గారు పాత్రలో ఒదిగిపోయారు.